ఈ నెల 30వ తేదీన జరగనున్న శ్రీరామనవమి కళ్యాణ వేడుకలో ఉపయోగించే ముత్యాల తలంబ్రాలు స్వామివారి సన్నిధికి చేరాయి. స్వామివారి కళ్యాణ ముత్యాల తలంబ్రాలలో గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను తూర్పుగోదావరి జిల్లా కోరుకండకు చెందిన శ్రీ కృష్ణ చైతన్య సంఘం భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకువచ్చి రామాలయంలో ఆలయ రమాదేవి ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అందజేశారు. శ్రీ కృష్ణ చైతన్య సంఘం అధ్యక్షులు కళ్యాణ్ అప్పారావు ఆధ్వర్యంలో సుమారు 200 మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వారి పంట పొలాల్లో పండించిన వరి పంటను నుండి సేకరించిన వడ్లను గోటితో రామనామ స్మరణల మధ్య నియమ నిష్ఠలతో స్వామివారి సన్నిధికి తీసుకువచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అందజేశారు. ఇలా కోటి తలంబ్రాలను ప్రతి సంవత్సరం తీసుకురావడం ఇది 12వసారి అని కళ్యాణ్ అప్పారావు తెలిపారు. సీతారాముని సన్నిధానంలో పూజ చేసినటువంటి వరి విత్తనాలను గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామ సర్వే నెంబర్ 16 గారి ప్రత్యేకించి పంట పండించి ఆ పండినటువంటి పండ్లను 3 రాష్ట్రాలలో 4,000 మందికి పంపిణీ చేసి గోటితో వలిపించి ఆ వలిచినటువంటి 600 కేజీల తలంబ్రాలలో భాగంగా 300 కేజీల భద్రాజలు 300 పొట్టిపెట్టలు ఇవ్వడంలో భాగంగా ఈ రోజు 300 కేజీల తలంబ్రాలు తీసుకొచ్చి అమ్మసత్వంలో శ్రీరామ సీతారామ అష్టోత్తర హనుమాన్ చాలీసా పారాయణాలు చేసి శోభాయాత్రగా తీసుకొచ్చి ఈ రోజు మన ఈవో గారి చేతుల మీదుగా భద్రాజల సీతారామచంద్రుడు కోటి తలంబ్రాలు సమర్పించడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రకృతి కాలుష్యం, మానసిక కాలుష్యానికి శ్రీరామ మంత్రమే దివ్యమైన ఔషధమైనటువంటి సద్భావాన్ని అందరికీ కూడా ప్రేరేపించాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.